హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గ్రంథి వ్లాగ్స్. నీతి కథల విభాగంలో 7వ కథ తాబేలు మరియు 2 కొంగల కథ. ఇది పంచతంత్ర కథలలో ఒకటి. మాటలు ఎక్కువగా మాట్లాడడం వల్ల కలిగే నష్టాన్ని ఈ కథ వివరిస్తుంది. చాలా కాలం క్రితం ఒక పచ్చని అడవిలో ఒక నిర్మలమైన సరస్సు ఉండేది. అందులో కంబుగ్రీవము అనే పేరు గల ఒక తాబేలు నివసించేది. దానికి అదే సరస్సులో ఉండే వికట, సంకట అనే 2 కొంగలతో గొప్ప స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు సాయంత్రం అవి నీటి ఒడ్డున కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకునేవి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. సరస్సులోని నీరు రోజురోజుకు అడుగంటిపోసాగింది. చేపలు, ఇతర జీవులు చనిపోవడం చూసి కొంగలు ఆందోళన చెంది కంబుగ్రీవంతో ఇలా అన్నాయి: మిత్రమా, ఈ సరస్సు త్వరలో పూర్తిగా ఎండిపోతుంది. మేము ఎగిరి దూరంగా ఉన్న మానస సరోవరంకి వెళ్ళగలము. కానీ నీ పరిస్థితి ఏమిటి అని అడిగాయి. నేను నడిచి అంత దూరం వెళ్ళలేను. మీరు నన్ను వదిలి వెళ్తే నేను ఇక్కడే మరణిస్తాను. దయచేసి నన్ను కూడా మీతో తీసుకువెళ్లే మార్గం ఆలోచించండి అని వేడుకుంది. చాలా ఆలోచించిన తరువాత తాబేలే ఒక ఉపాయం ఇలా చెప్పింది: మీరు ఒక బలమైన కర్రను తీసుకురండి. మీరు ఇద్దరూ 2 చివర్లను మీ ముక్కులతో పట్టుకోండి. నేను మధ్యలో ఆ కర్రను గట్టిగా నోటితో కరుచుకొని ఉంటాను. అప్పుడు ముగ్గురం మానస సరోవరానికి చేరుకోవచ్చు. అప్పుడు కొంగలు ఇలా అన్నాయి: ఉపాయం బాగుంది, కానీ ఇందులో ఒక పెద్ద ప్రమాదం ఉంది. అసలే నీకు వాగుడెక్కువ. ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు క్రింద వింతలు చూసి నువ్వు నోరు తెరిచావో ఇక అంతే సంగతులు. క్రింద పడితే ప్రాణాలు పోతాయి. కాబట్టి ప్రయాణం ముగిసే వరకు మౌనంగా ఉంటానని మాట ఇవ్వు. దానికి తాబేలు గంభీరంగా ఒప్పుకుంది. అనుకున్నట్లుగానే కొంగలు కర్రను పట్టుకొని ఎగిరాయి. తాబేలు మధ్యలో వేలాడుతూ ఆకాశం నుండి భూమిని చూసి మురిసిపోయింది. అలా ప్రయాణిస్తుండగా ఒక ఊరి మీదుగా వెళ్తుండగా క్రింద ఉన్న ప్రజలు ఆ వింతను చూసి గుమిగూడి, అదిగో అటు చూడండి, ఎంత వింతో, కొంగలు తాబేలను మోసుకెళ్తున్నాయి అని అనుకున్నారు. అది క్రింద పడితే భలే ఉంటుంది, కోసుకు తినవచ్చు అని కొందరు వేళాకోళం చేశారు. క్రింద జనం చేస్తున్న గోల, వారి మాటలు విన్న తాబేలుకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో వాగుడుకాయి అయిన తాబేలు తన మిత్రులు చెప్పిన హెచ్చరికను పూర్తిగా మర్చిపోయి, నన్ను తింటారా, ఎంత ధైర్యం అని అరుద్దామని నోరు తెరిచింది. అంతే, క్షణాల్లో పట్టుతప్పి వేగంగా ఆకాశం నుండి క్రింద పడిపోయింది. ఆ దెబ్బకు తాబేలు ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. కొంగలు తమ మిత్రుని అవివేకానికి ఎంతో దుఃఖించాయి. ఇక చేసేదేమీ లేక వాటి దారినవి మానస సరోవరానికి వెళ్ళి పోయాయి. హితము కోరే మిత్రులు మాటలు విననివాడు తాబేలులాగే కష్టాలు కొని తెచ్చుకుంటారు. అవసరం లేని సమయంలో అతిగా మాట్లాడడం ప్రమాదకరం. ఇలాంటి పంచతంత్ర కథలన్నీ మనకి ఈ నీతులు మళ్ళీ 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 చెప్తూ ఉంటాయి. అవి మనం విన్నప్పుడల్లా వాటిని అర్థం చేసుకొని పాటించడానికి అలవాటు పడాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రంథి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చెయ్యండి. బాయ్ బాయ్, ఉంటాను. జై హింద్.